ఎస్ సార్, మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒకటే అడుగుతాను సార్. ఆయన అంటా సో పెళ్లి గురించి కాదు కానీ సార్, ఇంతమందిని ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తూ ఇంత సింప్లిసిటీగా అందరిలో కలిసిపోతూ ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు అసలు వీళ్ళందరినీ? మీరు కూడా చెప్పండి. ఆవిడ తిట్టే తిట్లాలు కాకుండా ఇంకోటి ఏదైనా చెప్తారు కదా. ఇది నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం. సో మీ గొప్పతనం అంటే డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. Respected Chief Guest, Mr. G. Prasad Rao garu, and Guest of Honor, Mr. Ramchandra Rao and A.L. Rao garu, and Directors Sudarshan Bhog garu, alagane ma Guru garu Nageshwar garu, and Vice President Lakshman Narayana garu, and my dear partners. పార్ట్నర్స్ అని ఎందుకు వాడాననే దానికి ఒకటే ఎగ్జాంపుల్. నేను ఎదిగే ఎదుగుదలలో మీరందరూ కూడా నాకు సహకారం ఉంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతాను. కంపెనీ గురించి చెప్పాలి అని అంటే అందరు గెస్ట్లు అందరు చెప్పారు, నాకంటే మీకే బాగా తెలుసు. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2013 అంటే 2010 అసలు ఈ కంపెనీకి బీజం పడింది 2010 స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. అక్కడ శ్రవణం ప్రదీప్ కుమార్ గారు సార్ నేను ఫస్ట్ టైం మీట్ అయ్యాను. ఆ సార్తో కలిసిన తర్వాత 3 సంవత్సరాల జర్నీలో ఐ అండర్స్టాండ్ మనం ఎలాగ ఉండాలి, మనం ఎలా ఎదగాలి, మనం ఎలాగ ఒక వ్యక్తికి సహాయం చేయాలి. ఆ సహాయం నుండి పుట్టిందే ఈ కంపెనీ. సో ఈ యొక్క విజయాన్ని సిన్సియర్లీ నేను డెడికేట్ చేస్తున్నాను. శ్రవణం ప్రదీప్ కుమార్ గారి ఈరోజు మన మధ్య లేరు. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 10 years యానివర్సరీ జరగాల్సింది. సో ఇది 1 year పోస్ట్పోన్ అవ్వటము సరిగ్గా February 2013 10th డే రోజు ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన మన మధ్య లేకపోయినా వాళ్ళ యొక్క సన్ రాజేష్ ఒకసారి ఫ్యామిలీ ప్లీజ్ వాళ్ళ మిస్సెస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మిస్ మా మామయ్య గారు అండి. ఏం మాట్లాడలేను, బట్ ఇంత గ్రేట్ అని మాత్రం హ్యాపీ. చాలా డాక్టర్ దీపిక అండ్ ఫ్యామిలీ ప్లీజ్. డాడీ కనుక ఇక్కడ ఉంటే యూ వుడ్ హ్యావ్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. అసలు ఎప్పుడు మీ అందరి గురించి చెప్తూ ఉంటారు మా ఫాదర్. అండ్ లాస్ట్ ఇయరే సెలబ్రేట్ చేసుకోవాల్సింది. నాకు ఇంకా డాడీ ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ మాటల్లో కానీ నాగేశ్వర కూడా ఇంకా గుర్తుంచుకుని మమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. It is clearly evident that you all are entire team on the 11 years anniversary, and Prasanna garu, Jaikar garu, I think throughout when my father-in-law was in the hospital, the kind of support and everything
we got from the organization, even on his last price, was absolutely amazing. And someone was talking about Kaizen, right? I would like to add one point over here. Kaizen. Kai is change. Zen is good. Usually change ante andaru bhayapadtaru. But if you really look at it, change is good. That is what Kaizen says. So, the concepts and whatever you guys are bringing in, you guys are in fact trying to make your company more matched towards a multinational level. So all the employees should be really feel happy about it. And as they said, give your best. I'm sure as the company grows, you guys will grow. Do well. Thanks. కంపెనీ స్టార్ట్ చేసి 11 years అయింది. సో కంపెనీ గ్రోత్ ఉంది, కానీ ఇప్పుడున్న మార్కెట్ సినారియో, సో సార్ రామచంద్ర గారు చెప్పారు, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ఇండియా ఇన్స్టాలేషన్ 70 gigawatt total, but target is 2030 is 450 gigawatt. How we also reach? అందులో మేము కూడా ఒక భాగం కావాలి. అందులో ఎంతైనా మేము చేసి చూపించాలి. దానికి కూడా వీఆర్ ప్లాన్ ఫర్ విజన్ 2029. సో వీఆర్ టుడే లాంచింగ్ విజన్ 2029. ద టార్గెట్ ఫర్ 2029 is 500 crores. The company target is next 5 years. Our target is next 5 years, 500 crores. This is our target. So 2029 we need to reach 250 megawatt is a one single financial year. We want to do. That is our target. So nothing is there. So we are clearly we have the plan. So we are prepared the plan. For this, the Navin is given 5 setups. One is ISO implementation. Next is Kaizen, and another 3 points. So that is our secret. We never explain. But we have the target of 2029. Recently, Prime Minister also launched PM Surya. This is 1 crore houses for next financial year. So energy, free cost energy. So అదే విధంగా all PSUs, public sector companies also, government of India is given that their own internal targets. So we have the confidence next 5 years definitely we achieve that 500 crores target. For this, our team, our employees and well-wishers and supporting team also is there. సో వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో, వాళ్ళ యొక్క సపోర్ట్తో, మీ యొక్క సపోర్ట్తో డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsలో మేము అచీవ్ అవుతాం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. ఈ 10 సంవత్సరాల్లో నాకు సపోర్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా నేను పిలవగానే నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన 74 years యంగ్ బాయ్ మిస్టర్ జి ప్రసాదరావు గారు, అలాగనే ఆల్రెడీ ప్రీ షెడ్యూల్ ఉన్నా కానీ లాస్ట్ మినిట్లో నేను చెప్పినప్పుడు కూడా వచ్చిన నాగేశ్వర్ గారు, రామచందర్ ఎస్పెషల్లీ. ఒక మాట చెప్పాలంటే అతను నా జూనియర్, బట్ సోలార్లో నాకంటే 10 times సీనియర్. సో బికాస్ ఒక మాట చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ కాలేజీలో 2010 ఐ థింక్ నార్వే వాళ్ళతోని స్టడీ లో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఆ రోజు అతని యొక్క జర్నీ స్టార్ట్ అయింది సోలార్లో. ఈరోజు ఇండియాలోనే పెద్ద పెద్ద కంపెనీస్లో, ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్లో ట్రైనింగ్ ఇవ్వడంలో ఈజ్ ఎక్స్పర్ట్, నో డౌట్. ఇంకా ఇంకొక విషయం, ప్రతి కంపెనీ స్టార్ట్ అవ్వడానికి చాలా అంటే కారణాలు మనం వెతుక్కుంటాము. బట్ ఏదో ఒక కారణంతో కంపెనీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా నిలబడే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండి ఏవిఎల్ రావు గారు
నాకు స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లో నేను ఎక్కడికి పిలిచినా నాకు అంత అవగాహన లేదు, బట్ ఎనీ టైం ఏ టైంలో పిలిచినా ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హీస్. సో ఎక్కడికి వెళ్ళినా మాకు వెళ్ళి సపోర్ట్ చేశారు, దానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే రీసెంట్గా మాతో జాయిన్ అయిన లక్ష్మీనారాయణ గారు సార్, రిటైర్డ్ ఫ్రమ్ ఎన్ఎండిసి. మేము సోలార్ది స్ట్రక్చర్ ఫ్యాబ్రికేషన్ రీసెంట్లీ విష్ స్టార్టెడ్. దాంట్లో మాకు రిజల్ట్స్ గురించి ఆయన ఎక్స్పర్ట్ని మేము తీసుకున్నాము. బట్ ఈజ్ ఎ వెరీ ఎగ్జైటింగ్ నాకు, ఎందుకంటే 58 సంవత్సరాలు సార్. బట్ మార్నింగ్ 5 o'clock లేస్తారు, యోగా చేస్తారు, 5 o'clock డే స్టార్ట్ అయిపోతుంది సార్. సో అలాంటి వ్యక్తి కూడా మాకు దొరకడం చాలా సంతోషం సార్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఎంతోమందిని చెప్పుకుంటూ ఉంటాము, ఎంతోమంది ఏదో ఒక స్టేజ్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, కానీ అందరూ ఒక హెల్ప్ చేయరు. ఆ హెల్ప్ని నేను చేసి నేను చెప్పను, కానీ ఆయన వల్ల ఈరోజు కంపెనీ స్టేజ్లో ఉందని అయితే చెప్పగలుగుతాను. దట్ ఈస్ సుదర్శన్ భోగి గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు నేను పిలవగానే వచ్చి నా ఆహ్వానం అందించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.